అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు రాజీనామా చేస్తారంటున్నారు? ఆ రాష్ట్ర రాజకీయాలపై దాని ప్రభావం ఉంటుందా? మళ్ళీ ఎన్నికల్లో గెలిచే వీలుంటుందా? తనను జైల్లో పెట్టించిన బీజేపీపై కక్ష సాధిద్దాము అనుకుంటున్నారా? పార్టీలో కూడా ఎదురు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందా? రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు. నిజంగా ఇది సంచలన నిర్ణయమే. ఎందుకంటే అన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా కేజ్రీవాల్ నోట రాజీనామా మాట రాలేదు. విడుదలై వారం కూడా కాకముందే ఆయన రాజీనామా బాట పడుతున్న తరుణంలో భారీ వ్యూహంతో ముందుకు కదులుతున్నారన్న చర్చ జరుగుతోంది. నిజానికి కేజ్రీవాల్ ఇప్పుడు సంకట స్థితిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకూడదని సుప్రీంకోర్టు షరతు పెట్టింది. పైగా అధికారిక ఫైళ్లపై సంతకాలు కూడా పెట్టకూడదని చెప్పింది. దాంతో తాను నామకే వస్తే ముఖ్యమంత్రిని అయిపోయానని కేజ్రీవాల్ అర్థం చేసుకున్నారు. అందుకే కొత్త వ్యూహానికి తెరతీశారని కూడా అనుకోవాల్సి ఉంటుంది. ప్రజా కోర్టులో గెలిచిన తర్వాతే సీఎం పీఠంపై కూర్చుంటానని అనడం ద్వారా ఆయన సెంటిమెంట్ను కూడా రగిల్చారు. ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న ఆప్ పార్టీని నిలువునా చీల్చే ఉద్దేశంతోనే ఆప్ నేతలను వివిధ కేసుల్లో ఇరికించారని, అక్రమంగా జైల్లో పెట్టారని ప్రచారం చేసేందుకు ఆప్ సిద్ధమవుతోంది. తమ వాదన నిజమని నిరూపించేందుకే కేజ్రీవాల్ రాజీనామా చేశారనుకోవాలి. పైగా రాజీనామా ద్వారా ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చని కూడా కేజ్రీవాల్ ఆలోచిస్తున్నట్లుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే నవంబర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీలోనూ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఆప్ కూడా ఇదే డిమాండ్తో ముందుకెళ్లనుంది. నిజానికి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. అప్పటిదాకా ఆగితే అరెస్టుల వ్యవహారం చప్పబడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు రాజీనామా చేసి అసెంబ్లీని రద్దు చేయాలని కోరిన పక్షంలో మహారాష్ట్ర అసెంబ్లీతో పాటు ఢిల్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలుంటాయి. అప్పుడు సెంటిమెంట్తో సులభంగా విజయం సాధించి బీజేపీపై తొడగొట్టే వీలుంటుందని కేజ్రీవాల్ లెక్కలేసుకుంటున్నారు. కేజ్రీవాల్ రాజీనామా చేస్తే తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది కూడా పెద్ద ప్రశ్న. ఎన్నికల్లో గెలిచే వరకు తాను కూడా ఏ పదవి చేపట్టనని మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. అంటే కొత్త వ్యక్తిని పదవిలో కూర్చోబెట్టాలి. అలా జరిగిన పక్షంలో సీఎం పదవిని చేపట్టిన వ్యక్తి ఏకు మేకే కూర్చునే అంశాన్ని కూడా పరిశీలించారు. బీహార్లో జితిన్ రామ్ మాంఝీ, జార్ఖండ్లో చంపై సోరెన్ తరహా పరిస్థితి వస్తే కష్టమే అవుతుంది. అందుకే సీఎం స్థానంలో ఒక వ్యక్తిని కూర్చోబెట్టే లోపు తర్వాతి పరిణామాలను కూడా బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకరికి సీఎం పదవి ఇస్తే మళ్లీ తీసేసుకోవడం అంత సులభం కాదు. ఆ పని చేసేందుకు నానా తంటాలు పడాలి. ఆమ్ ఆద్మీ పార్టీపై కొంత వ్యతిరేకత మొదలైన మాట కూడా నిజమే అవుతుంది. కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్, అమృతుల్లా ఖాన్ లాంటి కీలక నేతలు జైలుకు వెళ్లడంతో జనంలో పార్టీ పట్ల నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా కేజ్రీవాల్ ఢిల్లీ పాలనను గాలి కొదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ వర్షాలు మరో సమస్య. వానలతో ఎక్కడికక్కడ నీళ్లు నిలబడిపోయి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ సమస్యలను బీజేపీ బాగానే జనంలోకి తీసుకెళ్లగలిగింది. రేపటి విజయం తమదేనని బీజేపీ చెప్పుకుంటోంది. 25 ఏళ్ల తర్వాత అధికారానికి రాబోతున్నట్లు ప్రచారం చేసుకుంటోంది. మరోపక్క మునుపటిలా కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కాస్త బలపడింది. కాంగ్రెస్ నేతలు ధైర్యంగా జనంలోకి వెళ్తున్నారు. అందుకే ఏ నిర్ణయమైనా కేజ్రీవాల్ ఆచితూచి తీసుకోవాలి.